చెప్పంటే మాకు ఆ కుర్చీగా ఉన్నాయా అని చెప్పిన. బుడ్డ దానికే కొనేస్తారట మనల్ని, బుడ్డ దానికే. బీసీలే ఉందా 500 రూపాయలు వారేస్తే అమ్ముడు పోతారు అంటుండు. మీకు దమ్ముంటే ఓ 50,000 కోట్లు పెట్టి మల్లన్న కొని చూద్దాం. మల్లన్న కాలికోటి కూడా కాదు. ఇదే పక్కన ఉన్నటువంటి జిఎంఆర్, నేను లేకపోతే నీకు గెలిపెక్కడిది జిఎంఆర్, నేను వచ్చి గెలిపిస్తే కదా నువ్వు గెలిచింది. కొత్తకోటలో, హన్వాడలో, మహబూబ్నగర్లో ఎన్ని చోట్ల ఇన్ని రోజులు మిమ్మల్ని గెలిపించింది సాలయ్యా. మాది మేము మేలుకుంటాం. ఎత్తు పొడుగున్నోడు మంచం నిండి ఉంటే లాభం లేదు, పని మంత్రుడు అయి ఉండాలి. వీళ్ళకి రాదు పని. 70 ఏళ్ళు వాటి చూసినా వీళ్ళు పని చేయరు. వీళ్ళు ఏమున్నా ఆస్తులు పెంచుకుంటారు తప్ప వీళ్ళు మన సేవ చేయరు. ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మనం బీసీలో 160% ఉన్నాం. మనవట 160 మంది ఉన్న వాళ్ళకు 27% పాలిస్తారట. 100కి 7 లేరు, వాళ్ళు 10 తీసుకుంటా ఉన్నారు. ఇలా ఉద్యోగాల భర్తీ విషయంలో నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతా ఉన్నా. నీకు బీసీల మీద ప్రేమ ఉంటే, బీసీలు అనే ప్రేమ ఈ కాంగ్రెస్ పార్టీకి ఉంటే, భారతీయ జనతా పార్టీకి ఉంటే, బీఆర్ఎస్ పార్టీకి ఉంటే నేను సవాల్ చేస్తా ఉన్నా. ఈడబ్ల్యూఎస్ కోటాను ఇప్పుడు ఉద్యోగాలు భర్తీ చేయకుండా 42% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చినాక భర్తీ చేసుకుందాం. మీరు దొంగతనంగా ఉద్యోగాలు భర్తీ చేసుకుంటా ఉంటే, మా మిత్రుడు దిశాపత్రికలో రాసినటువంటి వార్త నేను కూడా చదివిన. మనకు వాళ్ళకట 8 లక్షలు ఉన్నోనికట ఉద్యోగం ఇచ్చినా తీసుకోవచ్చట, మనకు 2 లక్షలు దాటొద్దట. ఎవడు పేదోడు? ఈ ఈడబ్ల్యూఎస్ ను రద్దు చేయాల్సిందే. ఈడబ్ల్యూఎస్ ను మీరు రద్దు చేయకపోతే రేపటి బీసీ రాజ్యంలో, బీసీ ప్రభుత్వంలో ఈ ఉద్యోగాలన్నింటినీ మళ్ళీ రికవరీ చేస్తాం. ఈ ఉద్యోగాలు దొంగతనం ఎత్తకపోయినన్నింటినీ రద్దు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. డ్రామా ఆడుకుంటా ఎలా తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న నిర్మించిన ఉద్యమాలు 100 చూపిస్తా. మీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కొడంగల్లో ఏం ఉద్యమాలు చేసి వచ్చిండా? ఏ ఉద్యమాలు చేయలే. షార్ట్ కట్ లో ఆయన శాతనైన కాడికి చీకట్లో పోయి కలుపుకొని వచ్చిండు. నేను ఒకటి చెప్తా ఉన్నా, ఈ బీసీ ఉద్యమాన్ని అణచాలని చూస్తే అది ముఖ్యమంత్రి ఇంకొక మంత్రి మాకు సంబంధం లేదు. ఈ 2 కోట్ల మంది గర్జిస్తే ఆ గర్జనకే గుండె ఆగి చచ్చిపోతారు ఇక రేపు పొద్దుగాల. ఈ 2 కోట్ల మంది బీసీ ప్రజలకు మీరు మోసం చేసి ఏమి రేషన్ కార్డు ఇస్తాం. 70 ఏళ్ల సంది పెడుతురా ఈ కంట్రోల్ బువ్వ. మనకు 70 ఏళ్ల సంది ఇదే కంట్రోల్ బువ్వ. 70 ఏళ్ల సంది ఇదే మీకు పంది గుడిచేలాంటి ఇల్లు కట్టిస్తామని చెప్తా ఉన్నారు. ఇంకా ఎన్నిసార్లు చెప్తారు? ఇంకా ఎన్నేళ్ళు చెప్తారు? ఈసారి మేము మీకు కట్టిస్తాం, మీరు కూర్చోరు సపరేట్గా. అందుకోసమే పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఒకరికొకరు సహకరించుకొని అందరూ పైకి రండి. ఒకరికొకరు సహకరించుకొని అందరూ పైకి రండి. మీకు ఇక్కడ బీసీ జేఏసీ జెండా చూసిరా? ఈ జెండా ఎరుపు పచ్చది ఎందుకు పెట్టినామో తెలుసా? ఎరుపు అంటే కార్మికులు, పచ్చదంటే రైతులు. గీలమే కదా బీసీలం. కార్మికులు కర్షకులే కదా బీసీలు. అందుకోసమే ఈ పవిత్రమైన జెండా పెట్టి తీసుకొచ్చిన సోదరులారా. ఇందులో త్యాగం ఉంది, ఇందులో ఆవేశం ఉంది, ఇందులో పచ్చదనం కూడా ఉంది. మేము అన్ని కాంక్షిస్తాం. మా తెరువు ఎవరొచ్చినా మేమైతే ఎవరి తెరువు ఓం ఫస్ట్. మా తెరువు ఎవడొచ్చినా కూడా చూస్తూ కూర్చోం. మేము ఎర్ర సత్యమన్న వారసులం, మేము పెళ్లి లలిత వారసులం, మేము చాకలి ఐలమ్మ వారసులం, మేము దొడ్డి కొమరయ్య వారసులం, మేము ప్రొఫెసర్ జయశంకర్ వారసులం, మేము ఈ భీమన్న వారసులం.
పండుగల సాయన్న వారసులం మేము. ఎలా మా సొమ్ముతో మీరు బతుక్కుంటా మమ్మల్ని బిచ్చగాని లెక్క మీకు రేషన్ కార్డు ఇస్తాం, మీకు ఇల్లు ఇస్తాం, మీకు పెన్షన్ ఇస్తాం, మీ తాత జాగీరంతా అమ్ముకొచ్చిస్తున్నారు మాకు. మీరేమి ఇవ్వాల్సింది లేదు, మేమే తీసుకుంటాం. నీ పావు షేరేందో నువ్వు తీసుకొని పక్కన జరుగు, మిగతాది మాదే. నీ పావు షేరేందో నువ్వు తీసుకొని పక్కన జరుగు, మిగతాదంతా నాదే, మా బీసీలదే అది. అందుకోసమే పాలమూరు బిడ్డలారా, బీసీ వాదం అంటిందా? వచ్చినట్టేనా? వచ్చినట్టేనా? చేయలేమంటారా? బీసీ వాదం చేయలేవని చెప్పాలి, రెండు చేతులు ఎవరు చెప్పాలి? జై బీసీ, జై బీసీ, జై. శాతం బలహీన వర్గాల లెక్క తేల్చినాం. ఇవాళ నేను లెక్క తేలిస్తే తప్పుల తడకాడి కొంతమంది వితండవాదం చేస్తారు. వాళ్ళు నేను 60 రోజులు కష్టపడి 1,03,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను, 37,000 మంది కంప్యూటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్లను పెట్టి దాదాపుగా 1,00,000 సిబ్బంది ఐఏఎస్లను, అదేవిధంగా కలెక్టర్లను, జాయింట్ కలెక్టర్లను, మండల స్థాయి గ్రామ స్థాయి వరకు 94,500 ఎన్యుమరేటర్లను లెక్కబెట్టి ప్రతి వాడిని ఇంటింటికి పంపించి ప్రతి వాడు 150 ఇండ్లు ప్రతిరోజు 10 ఇండ్లలోనే లెక్క తేల్చండి, ఎక్కువ రాసుకొస్తే తప్పులు రాసుకొస్తారని చెప్పి ప్రతి ఇంటికి పంచి పక్కడి బందీగా లెక్కలు చేసి ఆ ఇంటి యజమాని సంతకం తీసుకొని ఈరోజు లెక్కలు తీసినాం. పక్కా లెక్క ఎప్పుడైతే తీసినామో ఇది ఇష్టం లేని వాళ్ళు ఈ లెక్క తప్పుల తడకంటారు. నేను ఈ వేదిక మీద నుంచి సూటిగా అడుగుతున్న బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళని, లెక్క తప్పన్నుడు కాదు, ఎక్కడ తప్పు ఉందో మీరు చూపించండి అని నేను సవాలు విసిరిన శాసనసభలో. తోక ముడిసిండ్రు, ఉరికిపోతారాడ నిలబడతారు, ఈ లెక్క తప్పంటారు. చూపిత్రాన్ని నేను దగ్గరకు పోతే ఇంకా కొంచెం ఆ సూటు ఉరుకుతారు తప్ప ఆ లెక్క ఎక్కడ తప్పు ఉందో చెప్పడం లేదు. ఎందుకంటే ఇవాళ ఈ లెక్క పక్కాగా తేలి రేపు అసెంబ్లీలో తీర్మానం చేసి చదువులో, విద్య, ఉద్యోగంలో, రాజకీయాలలో 42% రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో నేను తీర్మానం చేస్తే అది నరేంద్ర మోడీ గారి మెడ మీద కత్తిలా వేలాడుతుంది. ఈ బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ వస్తే వీళ్ళు అధికారంలో వాటా అడుగుతారని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఈ లెక్క తప్పని ఒక తొండి మానదట చేస్తున్నారు. నేను అడుగుతున్నా, ఆనాడు మండల్ కమిషన్ కాంగ్రెస్ పార్టీ వేయబట్టే కదా ఆనాడు లెక్క చేసి ఈరోజు 27% బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అందుతున్నది. విద్యా ఉద్యోగాలలో మిత్రుడు అనిల్ చెప్పినట్టు ఆ రిజర్వేషన్లే కదా ఇవాళ నరహరినైనా శ్రీధర్నైనా చాలామంది మా పద్మశాలి సోదరులు ఐఏఎస్లు అయ్యిండ్రు అని అంటే, ఉన్నతాధికారులు అయ్యిండ్రంటే ఆ రిజర్వేషనే కదా. ఆనాడు ఆ లెక్క తప్పని ఇట్లనే ఎవడైనా తొండి వాదన్నో మొండి వాదన్నో చేసి ఉంటే ఆ లెక్కలను పరిగణలోకి తీసుకోకపోతే బలహీన వర్గాలకు 27% రిజర్వేషన్ వస్తుండేనా? ఈనాడు నేను చేసిన లెక్కను తప్పు పడితే, ఈ లెక్కను పక్కన పెడితే మీకు ఏ రకంగా 42% రిజర్వేషన్ వస్తుందో మా సోదరులను ఆలోచన చేయండి అని నేను అంటున్నా.